టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఎలక్ట్రిక్ వాహనాలకు భారత్లో ఇటీవల కాలంలో మంచి డిమాండ్ ఉంది. ఇది క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కొత్తగా పలు స్టార్టప్లు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వరుసగా విడుదల చేస్తున్నాయి. పెద్ద పెద్ద తయారీ కంపెనీలకు సవాల్ విసురుతున్నాయి. వీటిని తట్టుకునేందుకు పెట్రోల్, డీజిల్ వాహనాలకు చాలా కష్టంగా అనిపిస్తోంది. ఇటీవల టీవీఎస్ కూడా ఎలక్ట్రిక్ ఐక్యూబ్ స్కూటర్ను విడుదల చేసింది. ఇది ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. పెట్రోల్తో నడిచే స్కూటర్లు, బైక్స్ రూపొందించి ఇప్పటికే టీవీఎస్ కంపెనీ ఎంతో ప్రజాదరణ పొందిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఈ దిగ్గజ టీవీఎస్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ప్రవేశించింది. తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్ను రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఇప్పుడు టీవీఎస్ ఎలక్ట్రిక్ ఐక్యూబ్ సేల్స్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దీని ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. అందుకే విపరీతమైన డిమాండ్ కారణంగా టీవీఎస్ స్కూటర్ రికార్డుల్లో సంచలనం సృష్టిస్తుంది. ప్రస్తుతం అంతా ఈ స్కూటర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక్క నెలలోనే ఏకంగా 10,000కు పైగా యూనిట్లను విక్రయించింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు కావడం విశేషం. గతేడాది నవంబర్లో మాత్రం సేల్స్ 3 అంకెల్లోనే ఉండడం గమనార్హం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరి దీనికోసం జనం ఎందుకు ఇంతలా ఎగబడుతున్నారు? అసలు దీని ధరంతా, ఇలాంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు డిజైన్ల పరంగా చూస్తే మొత్తం 3 మోడళ్లలో వచ్చాయి. వీటిలో ఎస్టీ మోడల్ 4 విభిన్న రంగుల్లో వచ్చాయి. ఇందులో బ్లూ, గ్రే, కాపర్, బ్రాంజ్ మాటే, కోరల్ సాన్ ఉన్నాయి. మరోవైపు బేస్ ట్రిమ్ పరంగా చూసుకుంటే ఇది ఎస్టీ వేరియంట్లను కూడా తీసుకొచ్చింది. ఇవి వేర్వేరు ఫీచర్లు, కలర్ ఆప్షన్లు, రేంజ్, ఛార్జింగ్ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్ 3.4 kWh బ్యాటరీ ప్యాక్తో వచ్చింది. దీని రేంజ్ కూడా 100 kms ఉండడం విశేషం. ఇక ఐక్యూబ్ ఎస్టీ 5.1 kWh బ్యాటరీ ప్యాక్తో రాగా దీని రేంజ్ 140 km ఉంది. టీవీఎస్ ఐక్యూబ్ 2020లో లాంచ్ చేసిన సమయంలో అది 2.2 kWh బ్యాటరీ ప్యాక్తో వచ్చింది. దీని రేంజ్ 75 km మాత్రమే ఉండడం గమనార్హం. అద్భుతమైన ఫీచర్లు ఎన్నో ఉన్న ఈ టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ సేల్స్ మాత్రం సంచలనమనే చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్కు లేనంత డిమాండ్ దీనికి వచ్చింది. అంతలో ఫీచర్లు జనాల్ని ఆకర్షించాయి. ఏకంగా నవంబర్ ఒక్క నెలలోనే 10,056 యూనిట్లు ఈ స్కూటర్లు అమ్ముడయ్యాయి. గతేడాది నవంబర్లో కేవలం 699 యూనిట్లనే విక్రయించడం గమనార్హం. సంవత్సరంలో డిమాండ్ అంత పెరిగిందన్నమాట. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే టీవీఎస్ దీనికోసం బహుళ ఛార్జింగ్ ఆప్షన్లను అందుబాటులో ఉంచింది. ఇందుకోసం పోర్టబుల్ ఛార్జర్తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ ఎంపిక కూడా కస్టమర్లకు అవకాశం కల్పిస్తుంది. ఎస్టీ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు వరుసగా 650 వాట్స్, 950 వాట్స్ పోర్టబుల్ ఛార్జర్లతో వస్తాయి. ఛార్జింగ్కు వరుసగా 4.5 గంటలు, 3 గంటల సమయం పడుతుంది. ఎస్టీ ట్రిమ్ అయితే 1.5 kW పోర్టబుల్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. ఇక టీవీఎస్ ఐక్యూబ్ 32 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్తో వస్తుంది. ఇందులో 2 హెల్మెట్లను తీసుకెళ్లగలిగే స్పేస్ కూడా ఉంటుందని టీవీఎస్ కంపెనీ చెబుతోంది. అంటే అంత విశాలమైన స్థలం ఉంటుందన్నమాట. ఇది అప్గ్రేడ్ అనేది గుర్తుంచుకోవాల్సిన అంశం. 32 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ అంటే చాలానే స్థలం ఉంటుందన్నమాట. మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే ఇది మంచి స్పోర్టీ లుక్లో ఉంది. ఇక ధరల విషయానికి వస్తే 2022లో వీటి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. టీవీఎస్ ఐక్యూబ్ ధర 1.15 లక్షలుగా ఉంది. ప్రస్తుతం బేస్ వేరియంట్ ధర 1.12 లక్షలు కాగా ఐక్యూబ్ ఎస్ వేరియంట్ ధర కాస్త ఎక్కువగా 1.20 లక్షలుగా ఉంది. ఇక టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ వెర్షన్ ధర 1.25 లక్షలుగా ఉంది. ఇది మోడళ్లను, రంగులను బట్టి మారుతుంటుంది. ఇంకా టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొన్ని ఫీచర్లు మాత్రం జనాన్ని ఇట్టే ఆకర్షిస్తున్నాయి. స్మార్ట్ ఎల్ఈడి హెడ్లైట్ విత్ డిఆర్ఎల్, హెచ్ఎంఐ కంట్రోలర్, 32 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్, ఛార్జర్ను తీసుకెళ్లగలిగేందుకు ప్లేస్, 17.78 cm మల్టీ ఫంక్షనల్ టచ్ స్క్రీన్ డాష్బోర్డ్ వంటి ఫీచర్లు దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇటువంటి ఫీచర్లు ఉన్నాయి గనుకే సేల్స్లో ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. మిగతా వాటితో పోలిస్తే దీనికి ప్రధాన ఆకర్షణ అతిపెద్ద టచ్ స్క్రీన్ ప్యానెల్. ఇది మన స్కూటీలో ఛార్జింగ్ ఎంత ఉంది, ఇంకా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలదు వంటివన్నీ డిజిటల్గా అక్కడ స్క్రీన్ పైనే కనిపిస్తుంటాయి. డ్రైవర్ హైట్కు తగ్గట్లుగా సీట్ను రీఅరేంజ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇంకా రియల్ వ్యూ మిర్రర్, లైవ్ వెహికల్ ట్రాకింగ్, జియో ఫేసింగ్ అలర్ట్ అండ్ నావిగేషన్ సిస్టమ్ వంటి సదుపాయాలు అన్నీ ఇందులో ఉన్నాయి. స్మార్ట్ ఎగ్జానిక్ట్
యాప్ సాయంతో అలెక్సా వాయిస్ కమాండ్స్ కూడా ఇవ్వచ్చు. ఇన్ని ఫీచర్లు ఉన్న కారణంగా ఇట్టే టెంప్ట్ చేస్తుంది. దీనికోసం కస్టమర్లు ఎగబడి కొంటున్నారు. సేల్స్ విపరీతంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ సేల్స్ మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తుంది కంపెనీ. కొత్త సంవత్సరం వేళ వీటికి మరింత డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తోంది. ఎక్కడికైనా వెళ్లే వీలుగా సదుపాయాలు ఉండడమే ఇందుకు కారణం.